అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఈ సోమందేపల్లి మండలము జూలుకుంట అనే గ్రామంలో మారుతి అనే ఒక యువ రైతు అనమాట యాక్చువల్గా. సో అంటే ఆయనకి వాళ్ళ నాన్న అందరి హెల్ప్ కూడా ఉంది. కానీ ఆయన ఒక ఐడియాతో ఏం చేస్తున్నాడంటే, యాక్చువల్గా ఈ ఏరియాలో వచ్చేసి మల్బరీ అంటే రేషం పురుగులు మేపే రైతులు ఎక్కువగా ఉన్నారు, అంటే సిరికల్చర్ అన్నమాట. సో దీని గురించి ఏమంటే, ఇక్కడ ఇట్లాంటి చంద్రంకులు అంటే 4 వారాలు అయిన తర్వాత ఆ పురుగు మాగిన తర్వాత ఇట్లా చంద్రంకులకి వేయాలి. సో ఈ చంద్రంకులు కొనేకి చాలా మంది దగ్గర పెట్టుబడి ఉండదు. చిన్న రైతులంతా ఏదో ఒక అర్ధ ఎకరాకు పెట్టుకుంటారు, తర్వాత ఆ రేషం గుడ్డు తెచ్చుకుంటారు, మేపుకుంటారు. తర్వాత ఇది వేయాలన్నప్పుడు ఇది ఇబ్బంది అయ్యి చాలా మంది రైతులు ఇబ్బంది పడే టయాల సీజన్లు ఇవి. ఎందుకంటే నెలకు ఒక పంట వస్తుంది ఇది. సో కాబట్టి ఇక్కడ ఈయన మారుతి అనే రైతు ఏం చేస్తున్నాడంటే, ఒక 250 చంద్రంకలు తెచ్చి పెట్టుకున్నాడు అనమాట. సో అంటే చుట్టుపక్కల పల్లెలు, అంటే ఈ ఏరియా ఎక్కువ మల్బరీ ఉంది కాబట్టి చుట్టుపక్కల రైతులలో ఇంట్లో రేషం అంతా ఆకేసి మేపుకొని పురుగు 4వ జ్వరం అయ్యి పండు పురుగు వస్తుంది. ఆ పండు పురుగు వచ్చినప్పుడు వాళ్ళు ఏరేసి తెచ్చి ఇక్కడ వేసేసి పోతాడంట. ఈ చంద్రంకులు వేసిపోయినప్పుడు వీళ్ళు దీన్ని చూసుకొని 4-5 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి గూడు ఇడిపించుకొని పోతారు. అంటే సో ఒక చంద్రంకుకి ఇంత బాడిగానే, అంటే రెంట్కి అనమాట. అంటే ఈయన షెడ్ ఉంటుంది, చంద్రంకులు ఉంటాయి. కానీ ఒక చంద్రంకు కింత అనే మీరు చంద్రంకు కింత అని బాడీకి తీసుకొని తర్వాత ఆ రైతులకి ఉపయోగం ఉంటుంది, ఈయనకి ఇన్కమ్. అంటే ఇది ఒక రైతు ఐడియాని మీ అందరికి షేర్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా బతకడానికి చాలా ఇబ్బందులు కదా. అంటే ఒక్కొక్క ఐడియా వస్తూ ఉంటే ఆ రైతు ఎలా బతకాలనేది, వేరే ఏరియాలో కూడా మల్బరీ పెంచే రైతులు ఉన్నారు కదా. సో కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా మోటివేషన్ చేసి ఇట్లా ఒక 250-300 చంద్రంకులు తెచ్చి పెట్టుకుంటే చుట్టుపక్కల రైతులకు లేకపోయినా వాళ్ళు అక్కడ పురుగు మేపి తెచ్చి ఇక్కడ గూడును అనేది సప్లై చేసుకొని దీన్ని విడిపించుకొని మార్కెట్ కి తీసుకొని పోవచ్చు అనమాట. ఈ విధంగా గూడు అల్లిన తర్వాత సో మీకు ఇది రైతు ద్వారా తెలియచేస్తాను, ఆయన ఎట్లా ఐడియా వచ్చింది, ఆయన ఎట్లా చేస్తున్నాడు అనేది. సో నమస్తే తమ్ముడు. సో ఇప్పుడు ఈ చంద్రంకులు పెట్టినావు కదా నువ్వు, ఎట్లా నీకు ఐడియా వచ్చింది, ఎట్లా నువ్వు ఇది చేయాలనుకున్నావు? మేము ఇంతకు ముందు ఎప్పుడు చెట్ల కింద అక్కడ వేసుకుంటాం, బయట వేసుకుంటాం. చాలా ఇబ్బంది, వర్షాకాలం చాలా ఇబ్బంది. మేము మల్బరీ మేడం, మల్బరీ రైతే మీరు. అందుకోసం మేము సొంతంగా వేసుకుందామని వేసుకున్నాము. ఖాళీ ఉన్నప్పుడు మేము రెంట్కి ఇస్తాము, మాతో పాటు మేము వేసుకుంటాము. సో నువ్వు ఇది స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయింది. సో 5 సంవత్సరాలు అప్పుడు నువ్వు ఎన్ని, 250-300? అప్పుడు తక్కువ మేడం, ఒక 200 లోపలే ఉన్నాయి. మళ్ళీ 3 ఒకసారి తీసుకొచ్చినాము, అంత 250 చంద్రంకులు. ఒక చంద్రంకి ఎంత పడుతుంది? మనకి 1000 రూపాయల దాకా పడుతుంది. 1000 రూపాయలు దాకా పడుతుంది. చంద్రంకి మాత్రమే ఒక 3 లక్షల దాకా పెట్టినాం మేడం. అవునా? 300 అంటే ఒక వేస్ట్ గా 50 పోయినాయి, మళ్ళీ ఇంకొక 250 మేడం. 250 ఒక చంద్రంకి వచ్చి నీకు 1000 రూపాయలు పడింది దాకా పడుతుంది. సో 250 చంద్రంకులు. షెడ్ కి ఎంత పడింది? షెడ్ కి ఒక 4-5 లక్షల దాకా పడింది. అంటే ఒక 7.5 లక్షలు పెట్టుబడి అయింది. 7 లక్షలు పెట్టుబడి. అంటే నీకు రోజు అయితే ఇన్కమ్ ఉంది. అంటే ఇక్కడంతా చుట్టుపక్కల మల్బరీ ఎక్కువ మేపుతారు కాబట్టి మీ ఊరు కూడా ఎక్కువ ఉంది. సో ఎవరో ఒకరు నీకు వచ్చి వేస్తా ఉంటారు. సో ఒక చంద్రంకి ఇది వేస్తే ఎంత బాడిగ? ఇది రెంట్ 20 రూపాయలు మేడం. 20 రూపాయలు. సో 3-4 రోజులు మీరే కాపాడాలి. చీమలున్నా ఏమున్నా మనం, లేదంటే వాళ్ళు వచ్చి చూసుకుంటారు. ఒకసారి దగ్గర అయితే, దూరం అయితే మీరు చూసుకుంటారు. సో వాళ్ళు ఇడిపించుకుపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. సో అయితే నీకైతే నెలంతా ఇది ఒక పని లాగా ఉంటుంది. ఇన్కమ్ అయితే అందాజుగా ఎంత రావచ్చు నెలకు? దాదాపు అంటే మనకి 250 అంటే మనకి చంద్రానికి 20 రూపాయలు అంటే ఒక 6000 దాకా రావచ్చు. 6000 దాకా. అంటే ఇక్కడ ఉండి మీ పంటకి ఉపయోగపడుతుంది, వేరే రైతులకు ఉపయోగపడుతూ నీకైతే ఒక 6-7 వేలు ఇన్కమ్ ఉంది నెల. సో నీటిలో కాబట్టి ఇదేం పెద్ద ప్రాబ్లం లేదు. అంటే ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటే నీకు మళ్ళీ చంద్రకి మెత్తగేంత వరకు మనకి సెట్ అయితే మళ్ళీ పెట్టము, చంద్ర మార్చుకోవాలి. దాదాపు అంటే ఒక 4-5 సంవత్సరాలు వస్తాయి చంద్రకి, మళ్ళీ తర్వాత కొద్దిగా మార్చుకోవాలి. సో 5 సంవత్సరాల తర్వాత దీని పెట్టుబడి అయితే దీనికి వచ్చేస్తుంది. అంత విరిగిన పోవు, జాగ్రత్తగా చూసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా అయితే మళ్ళీ ఈ మార్కెట్ ఎక్కడ చేస్తారు?
మనకి ఇప్పుడు వైట్ అయితే ఇండూపర్ ఉంది, మన గోల్డ్ అయితే ఇక్కడ సిల్లుగట్ట ఓ, దీంట్లో 2 రకాలు ఉంది. అవును మేడం. గోల్డ్ అంటే ఎట్లుంటుంది? గోల్డ్ మనకి గోల్డ్, ఇంకోటి వైట్ వస్తుంది మేడం. వైట్ వస్తుంది. సో దీంట్లో 2 రకాలు. ఇది వచ్చేసి కొంత లైట్ కలర్, అది లైట్ తెలుపు వస్తుంది కదా, వైట్ తెలుపు, పూరా వైట్ మేడం. పూరా వైట్, ఇది గోల్డ్ అంట. సో 2 రకాలు. ఇది అవును, 2 హిందూపుర మార్కెట్. ఇక్కడైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్ లేదు మేడం, ఇంతకు ముందు ఉండే వైట్ మాత్రం ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కడ వేసిపోతారు గోల్డ్? ఇప్పుడు అంతా చిల్లగట్ట పోతుంది మేడం, చిల్లగట్ట బెంగళూరుకి దగ్గర. ఓకే. సో ఈ విధంగా మీ జీవనోపాధి జరుగుతుంది. అవును, అంటే వేరే ఇంకా ఏమన్నా పక్కన చేస్తావా నువ్వు, ఇది కాదని? ఇది మాది మలబారీనే మేడం. సో మీరు రేషం మేపుకుంటారు. మీరు ఎన్ని ఎకరాల్లో రేషం పెట్టినారు? మాది ఒక 2 ఎకరాల పైన ఉంది మేడం. 2 ఎకరాల పైన. సో నెలనా లేకుంటే 2 నెలలు ఒక క్రాప్ ఉంటుంది మేడం. అది షెడ్ ఉంది మీకు? అవును మేడం, పక్కన షెడ్ ఉంది. అంటే బ్యాచ్లు పెట్టుకున్నారు, నెలకు ఒక పంట, నెలకు ఒక బ్యాచ్ అని. అవును మేడం. సో అది మీకు రెగ్యులర్ గా పని అదే పని ఉంటుంది. సో ఈ పని ఉంటుంది, ఈ పని ఉంటుంది, ఖాళీ ఉండేందుకు కానీ ఇక్కడ మాకి సొంతంగా పనిగా కాబట్టి ఇది చూసుకోవచ్చు. పాడి పశువులు ఏమన్నా ఉన్నాయి? ఉన్నాయి మేడం, 2 ఆవులు ఉన్నాయి. అవి డైరీకి వేస్తారా? డైరీకి మేడం, ఇంటికి ఉంచుకుని డైరీకి వేస్తాం. ఎన్ని లీటర్లు వేస్తారు అందాజు? రోజు ఒక డైలీ డేకి వచ్చేసి ఒక 10 లీటర్ల దాకా వేస్తాం. 10 లీటర్. సో ఈ విధంగా అన్ని రకాలు చేసుకుంటారు. అవును. అంటే దీనికి మీ నాన్న హెల్ప్ ఉంది? ఇంట్లో అంతా ఎంతమంది మీరు ఫ్యామిలీ? మేమంతా 8 మంది ఉన్నాం మేము, ఉమ్మడి కుటుంబం. ఓహో, ఉమ్మడి కుటుంబం, సూపర్. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేదే కష్టం. ఇప్పుడు మీరిద్దరు అన్నదమ్ములా? మీరు అన్నదమ్ములు, మీ భార్యలు, తర్వాత అమ్మ నాన్న. సో ఉమ్మడి కుటుంబంలో ఉండే హ్యాపీ కూడా ఎక్కడ రాదు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో కష్టాలను పంచుకుంటాం కదా, షేరింగ్ ఉంటుంది. పనిలో ఒకరు చేసినా ఒకరు చేయకపోయినా దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు. కరెక్ట్. సో అన్నిటికీ అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి ఇది ఒక్కొక్క పని కూడా మీరు ఎత్తుక్కొని చేసుకోవచ్చు. ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఎందుకంటే కష్ట నష్టాలు అనేవి సింగిల్ గా ఉండే ఫ్యామిలీలోనే వస్తాయి, ఉమ్మడి కుటుంబాల్లో రావు. ఒక షేరింగ్ ఉంటుంది, బరువు బాధ్యత తెలుస్తుంది, ప్రేమాభిమానం ఉంటుంది. సో ఓకే తమ్ముడు, దీని నుంచి అయితే మీకు నష్టం అయితే లేదు. కొంతమంది వేసిపోతే మీరు చూసుకుంటారు, కొంతమంది వాళ్ళే జాగ్రత్త క్లీన్ చేసుకుంటారు. మేము అట్లా చంద్రకులు క్లీన్ చేస్తాం, వాళ్ళు పురుగులు వేసుకుంటారు. సో దీని హెల్ప్ అంతా ఎట్లా మీకు? ఇదంతా మా నాయనే చూసుకుంటాడు, నాన్న చూసుకుంటాడు. సో మీరు రైతులను అయితే కనెక్షన్ చేసుకుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే రైతుల కనెక్ట్ మీది. వాళ్ళకి మాకి ఇంకో రైతుకి గ్యాప్ అంటే 4 రోజులు డేట్ చెప్పి చెప్తా ఉంటాం మేడం. వాళ్ళు ఇద్దరు వస్తే ఇబ్బంది కదా, 4 రోజుల తర్వాత అయితే మీరు ఇంటికి తీసుకోండి. అంటే బయట డీలింగ్స్ మీరు చేస్తారు, సో ఇక్కడంతా నాన్న చూసుకుంటాడు. మీరేం చేస్తారన్న? ఇదంతా మేమంతా చంద్రకలు నొక్కేది, చీమలు చూసుకునేది, అంతా పురుగా అంతా క్లీన్ చేసుకునేది, అన్ని చేసుకుంటాం. అవన్నీ నువ్వు చేసుకుంటావు? నేను చేసుకుంటాను. సో హెల్పింగ్ కొడుకులకి. ఏం వయసు అయిందని నువ్వేం కూర్చొని తినువో, అది బర్డన్ అయితే లేదు కొడుకులకి, లేదు. హ్యాపీగా మా నాయన ఉంటే చాలు ఇంటాను, మా అమ్మ ఉంటే పొలంలో చాలు అనుకునే నాటు ఇడిపించుకొని పోతారు మేడం. పోతారు. ఒక రోజు ఇడిపించుకొని. సో ఇంకొకటి ఏమంటే మీది ఉమ్మడి కుటుంబం కదా, అది ఒక సంతోషము. ఎందుకంటే మీరు ముసలోళ్ళు పట్టదిట్టు బాగున్నట్లుంది బింకంగా, లేకుంటే పిల్లలు ఇళ్ళకి వెళ్ళిపోయింది కదా. మీరు బింకంగా ఉండ అది ఉమ్మడి కుటుంబాలు ఉండే కాలాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు నేను వినిండేది మీది 2 కొడుకులు, కోడన్లు, వాళ్ళ పిల్లలు, మీరు చేసుకుంటాం. సో ఈడ మాత్రం అంతా కంబైన్డ్ కాబట్టి నీకు చేతైన పని నువ్వు. పురుగులు మేపుకుంటారు, వాళ్ళు పురుగులు మేపుతారు, రైతులను పిలిచేది, లేదంటే వ్యవసాయం బయట అదంతా వాళ్ళు చేసుకుంటారు. పురుగులు తెచ్చుకునేది, మేపుకునేది అంతా వాళ్ళది. నీది మెయింటైన్. సో ఇట్లా ఒక్కొక్క పని లాగా చేసుకుంటారు. ఓకే, నమస్తేనా.